నమ్మదగిన దేవుని నమ్ముకొనుట ద్వారా విశ్వాసులుగా పిలువబడిన ప్రియ హోప్ టీవీ ప్రేక్షక సహోదరులకు ప్రభునామములు శుభములు. మనం యెహోషువ గ్రంథం నుంచి విశ్వాస పాఠాలు నేర్చుకుంటున్నాం కదా. ఈ ధారావాహికలో భాగంగా 12వ పాఠంకి వచ్చాం. దేవుడు నమ్మదగినవాడు. ఈ మాట అందరికీ తెలిసిందే అనిపిస్తుంది చాలా సాధారణంగా. కానీ ఎంత నమ్మదగినవాడు, ఏమి నమ్మితే ఏం జరిగింది, ఆ నమ్మకాన్ని దేవుడు మన జీవితాల్లో ఎలా అనుగ్రహిస్తున్నాడు అనేది ఈరోజు పాఠంలో యెహోషువ గ్రంథం నుంచి మరొకసారి నేర్చుకుందాం. సిద్ధమైతే దైవశాఖలు కలుసుకుందాం రండి. నమస్కారం అండి డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ హేమవతి గారు. డాక్టర్ గారు, ఈ ధారావాహికలో మనం యెహోషువ గ్రంథం చదువుకుంటున్నాం. ఈరోజు 12వ పాఠంలో దేవుడు నమ్మదగినవాడు అంటున్నారు. ఈ పాఠంలో ఏం చెప్తారో పరిచయం చేయండి. జాన్ ఎఫ్ కెనడీ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు మొట్టమొదటగా దేశంతో మాట్లాడాడు. ఆయన మాటలు ఎక్కువ మాట్లాడలేదు. 1366 మాటలు వాడాడు. దాంట్లో 1366 మాటలు. కానీ అది చాలా గొప్పగా అందరూ కూడాను ఆలోచించి దేశం సేవ కొరకు సమర్పించుకున్న వాళ్ళై ఉన్నారు. దాంట్లో ఏమని చెప్పాడంటే, దేశం అభివృద్ధి మీ బాధ్యత. అమెరికా దేశ పౌరుడిగా ఉండటం అంటే అది ఒక ఆధిక్యత. దేశం కొరకు నువ్వు ఏమి ఇస్తావని నువ్వు అడగకూడదు, నేనేమి ఇవ్వగలను అని అడగాలి. ఆ మాటలన్నీ ఎప్పుడు కూడా ఎవరు వినలేదు. ఆ మాటల వల్ల అమెరికా చాలా అభివృద్ధి పడ్డది, ఆయన నాయకత్వం ఆశీర్వదించబడ్డదని చరిత్రలో, అమెరికన్ చరిత్రలో రాయబడి ఉన్నది. యెహోషువ వృద్ధాప్యం వచ్చేసాడు. 23వ అధ్యాయం 24వ అధ్యాయం ఆఖరిగా రాశాడు. 23వ అధ్యాయంలోనేమో భవిష్యత్ ఏమై ఉన్నది, ఈ దేవుణ్ణి ఎలా పూజించాలి. 24వ అధ్యాయంలోనేమో మీ జీవిత విధానం అంతట్లో కూడా నమ్మకంగా ఉండండి, అంతేకాకుండా మీరు దేవుని యెహోవా దేవుని పూజా యోగ్యత కావాలనుకున్నట్లయితే మీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి, ప్రవక్తన బాగుండాలని రాశాడు. సో ఈరోజు పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, యెహోషువ వాళ్ళకు భవిష్యత్తు ఎంత బాగా నేర్పించాడో యెహోవా దేవుడు కూడాను మన కొరకు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేశాడు. అది మనం తెలుసుకున్నట్టు ఎలా అంత నమ్మదగిన దేవుడు మనం ఏ విధంగా సేవించగలం. బాగుందండి. ఈ పాఠం కొరకు లేఖని వినిపించండి హేమవతి గారు. తప్పకుండానండి. యెహోషువ 21వ అధ్యాయం 45వ వచనము, యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఆ మాట చాలా ప్రత్యేకంగా ఉంది డాక్టర్ గారు. మరి ఈ గ్రంథంలో ఈ మాట ఉంది, అంతయు నెరవేరబడను. అసలు నెరవేరబడింది ఏమిటి, దాని గురించి చెప్పండి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుడు ఏదైనా మాట చెప్తే మనం కొంచెం ఆషామాషాగా తీసుకుంటాం. అది నిజంగా మనసు పెట్టి చెప్పాడా, మరి ఏదో తాత్కాలికంగా మనం తృప్తిపరచడానికి చెప్పాడేమో, ఏదో ఆ టయానికి ఏదో అవసరానికి వాడాడేమో అని అనుకుంటామే. కానీ నేను మీకు వాగ్దాన భూమిని తిరిగిస్తానని అన్నాడు. అబ్రహాంకే చెప్పాడు, ఈ పాలస్తీనా దేశం అంతా కూడా మీదేనని చెప్పాడు. 400 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పుడు గుర్తుంచుకుంటారా? కానీ దేవుడు తీసుకొచ్చాడు, వాళ్ళకి ఆ దేశం అంతా ఇచ్చాడు. ఇప్పుడు మీరు నమ్మకంగా జీవించండి, నేను చెప్పిందంతా కూడా మీకు నెరవేర్చాను కాబట్టి మీరు జాగ్రత్తగా. దీంట్లో చూసింది ఏంటంటే, ఇట్ ఈస్ అ క్లైమాక్స్ ఆఫ్ ద బుక్. యెహోషువ రాసిన గ్రంథాల్లో, అంటే ఈ యొక్క మోషే నాయకత్వం తర్వాత యెహోషువ చేసిన కార్యాలన్నీ కూడాను ఆయన నాయకత్వం జాగ్రత్తగా చేశాడు. ఇప్పుడు ఆఖరిగా రాస్తున్న ఆలోచనలు నెంబర్ 1 దాంట్లో ఏంటంటే, ప్రమాణం ఏదైనా చేస్తే దాని ప్రకారం జీవిస్తాడు దేవుడు. మరి మనం జీవిస్తున్నామా, మనం నిలబెట్టుకుంటున్నామా మాట. రెండవది ఫెయిత్ఫుల్నెస్ ఇన్ కవెనెంట్. వడాంబడికలో నేను గొప్ప జనాంగంగా చేస్తానని అన్నాడు, ఇదిగో దానికి ఆరంభం ఇది. మళ్ళా ఆయన ఆ మాట నిలబెట్టుకున్నాడు. మనం ఆయన ప్రజలుగా ఉండటానికి మన మాట నిలబెట్టుకోగలమా? చాలా ఏమంటాడు, ఒక పందెం లాగా, ఒక పౌరుషమైన వాళ్ళని చెలరేగినట్లుగా, వాళ్ళ బ్లడ్ బాయిల్ అయ్యేనట్టుగా చెప్తున్నాడు. ఆయన చేశాడు, మీరు చేయగలరా? ఆయన నమ్మకస్తుడు, మీరు నమ్మకస్తులా? ఇంకంతేకాకుండా ఇంకా మనం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథంలో మరి విక్టరీస్ వన్ ఓవర్ ది ఎనిమీస్, కంట్రోల్డ్ గెయిన్ ఓవర్ ద ల్యాండ్, ఆల్ దీస్ రెట్రోస్పెక్ట్స్ వ్యూస్ దట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఎక్కడెక్కడైతే వాళ్ళు జయం పొందారో, ఏ గోత్రాలను అయితే తరిమి వేసేసారో, ఎక్కడెక్కడైతే దేవుడు వారికి సహాయం చేశాడో, ఇవన్నీ కూడాను ఒక సూచన వస్తువుగా మనం చూడవచ్చు. ఇంత గొప్పగా ఆయన చేశాడు. చుట్టుప్రక్కల వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు?
ఆ రాహాబ్ చెప్పిన సాక్ష్యమే చెప్పుకున్నారు. ఏంటి, మీ దేవుడు మీ ప్రజలు వస్తుంటే మీకు చేసిన గొప్ప పనులు చూసి మాకు భయం వణుకు పుట్టింది, మీ ముందు ఎవరు నిలబడలేదు, మహా గొప్ప ఎరుకో గోడలే కూలగొట్టాడంటే ఇంకేమి మేమేం చేయగలం. సో అంత గొప్ప దేవుడు అంత నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఈ గేవ్ ఆల్ ద ల్యాండ్. ఏదో ముక్క సరిపోయేట పక్కన వానిలే వాళ్ళు చూసుకొని అట్లా అనుకోకుండా దేవుడు చెప్పింది అంతా కూడాను ఇచ్చాడు. అంటే శత్రువుల్ని పర్మనెంట్గా తీసేశాడు. శత్రువులు ఒక్కళ్ళు కూడా ఉంచుకోకుండా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చున్నాడు. దేవుడు చెప్పింది ఆ మాట 6 సార్లు రాయబడ్డది 21వ అధ్యాయంలో 34 నుంచి 45 వరకు 6 సార్లు రాయబడ్డది. 3 వచనాల్లో కూడాను ఆ మాట పదే పదేగా అంతయు ఇచ్చినాడు, దేవుడు అంతయు ఇచ్చినాడు, స్వాధీనపరచుకోవడానికి ఇచ్చినాడు అని పదే పదేగా రాయబడ్డది. ఇశ్రాయేలీయుల యొక్క విజయం, నిజమైన విజయం ఏంటంటే దేవునితో ఉన్నప్పుడే, ఆయన కృపను గ్రహించినప్పుడే, ఆయన స్నేహం యొక్క విలువను తెలుసుకున్నప్పుడే వాళ్ళు నిజమైన ప్రజలుగా ఉండిపోతారు. దీంట్లో అదే తలంపు. ఎఫెసీ 2:8 చక్కగా రాయబడి ఉన్నది, ఫర్ బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్. నీవు ఆయన కృప ద్వారా రక్షించబడతావు, నీ స్వయం శక్తి కాదు. దేవుడు మేము పోరాడాము, మేము కత్తులు డాగలతో పోరాడాము, మాకు జయం సంపాదించడానికి లేదు. ఎందుకంటే దేవుడు వారు వెనుకుండి యుద్ధం చేసేవాడు, సైన్యములకు అధిపతి యెహోవా. అది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన దీంట్లో. బాగుందండి. హైమవతి గారు, మరి ఈ యెహోషువను విజయోత్సాహంతో నడిపించిన దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడని నమ్మగలం? అవునండి, తప్పకుండా మన జీవితాల్లో కూడా ఆయన విజయోత్సాహంతో నడిపించగలడు. ఇది మనం చూసుకున్నట్లయితే యెహోషువ 23వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాల్లో చూసుకున్నట్లయితే యెహోషువ అందరినీ పిలిపించాడు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూన్న వారి శత్రువుల్లో ఎవరినూ వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలుగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడయ్యాడు. 23వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో చూసుకున్నట్లయితే వృద్ధుడైనప్పుడు ఆయన అందరినీ పిలిచి పెద్దల్ని, న్యాయాధిపతుల్ని, నాయకుల్ని, మరి ముఖ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి ఇట్లా అన్నాడు, నేను మరి సంవత్సరాలు గడిచిన వృద్ధుని, ముసలివాడిని, కాబట్టి మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేస్తున్నటువంటి దాన్ని మీరు చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే. ఇక్కడ ఎంత చక్కగా దేవుని మహిమపరుస్తున్నాడో చూడండి. మరి అయితే దేవుని వల్లనే మనం గెలిచాము, మన యుద్ధం చేసామని కాదు. యాక్చువల్ అయితే మన దేవుడే మన కోసం పోరాడాడు. అయితే మన జీవితంలో కూడా పోరాడతారు. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం తెలుసుకుందాం. దేవుడు నీవు నమ్మదగిన వాడు, ఇంకా ఎంత నమ్మదగిన వాడు ఇంకొంచెం విందాం. హైమవతి గారు ఇంకొంచెం వివరించండి దాని గురించి. తప్పకుండానండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడే మన కోసం పోరాడాడు. ఇశ్రాయేలుకు విజయము వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడలేదండి. వారి బలం వల్ల కాదు, వాళ్ళ జ్ఞానం వల్ల కాదు, లేకపోతే వాళ్ళ యొక్క శక్తి వలన కాదు. ఇది ఆధ్యాత్మికటువంటి గెలుపులో కూడా మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము శిలువలో మరణించి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన యందు విధేయత చూపించినప్పుడే వీళ్ళైనా గెలవగలిగారంటే విధేయత చూపించినప్పుడే. ఆయన కూడా ఏంటంటే వీళ్ళందరూ అసలు యుద్ధం చేయాల్సిన పని ఉండేది కాదు, కానీ విధేయత చూపించకపోవడం వల్ల ఇప్పుడు యుద్ధాలు చేయవలసి వచ్చింది. అయితే యుద్ధాల్లో అయినా చేసిన జయం అనేటువంటిది వాళ్ళు చూపించిన విజయం పైన ఆధారపడి ఉన్నది. ఇశ్రాయేలు ఒకప్పుడు విధేయత చూపించారు. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధాత్ముడు కూడా మనకు విజయోత్సాహమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తారు మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో. ఆ విధమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్ముడు ఈనాటి క్రైస్తవులు కూడా విజయోత్సాహంగా మనల్ని ముందుకి కొనసాగింపజేస్తారు, జయాన్ని అనుగ్రహిస్తారు. మనం యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఒడిదుడుకుల్లో, మనము పాపంలో పడిపోయినప్పుడు, మనం దేవుని వేడుకున్నప్పుడు మనకు జయాన్నిచ్చి ముందుకు కొనసాగింపజేస్తారు. బాగుందండి. పౌలు వారు కూడా చెప్తున్నారు, జయోత్సాహంతో దేవుడు బాహాటంగా నడిపించాను. డాక్టర్ గారు, మరి వాగ్దాన భూమిలో ఆ ప్రజలు ప్రారంభించినప్పుడు వారు జీవించడానికి యెహోషువ కొన్ని పరిమితులు పెట్టినట్టు మనకు అర్థమవుతుంది. వాటి గురించి చెప్పండి. క్రైస్తవ జీవితం అనేది స్వేచ్ఛా జీవితం అని అనుకుంటున్నా కానీ ఇది క్రమశిక్షణ కలిగిన జీవితం. అంతేకాకుండా కొన్ని షరతులు, కొన్ని పద్ధతులు, నియమాలు, కట్టుదలు ఉన్నాయి. మనం వాడిని తప్పుడుగా అర్థం చేసుకొని భారంగా అనుకున్నట్లయితే క్రైస్తత్వంలో రుచి, ఆనందం మనకు కనపడదు. చాలామంది ఏమనుకుంటారంటే, మనకు 10 ఆజ్ఞలు, దేవుడు ప్రేమ స్వరూపి కదా, 10 ఆజ్ఞలు మనకి ఎందుకు ఇచ్చావు, 10 ఆజ్ఞలు ఎందుకు పాటించాలా, అవి మన జీవితంలో చేదు తీసుకొస్తుంది, భారం తీసుకొస్తుంది,
అది సంతోషం అనుకుంటుంటారు. కానీ ఎప్పుడైతే దేవునితో స్నేహం అన్యోన్యత అనేది పెరుగుతుందో, ఆ ప్రేమ అనుభవం వస్తుందో, ఆటోమేటిక్గా ఇది భారంగా ఉండదు కానీ సంతోషంగా, నీ మాట వింటమే మాకు ఆనందం అయ్యా అని అంటాం యెహోవాతో. ఈ పాఠంలో మనం ఇప్పుడు చూసుకున్నప్పుడు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడాను మరి డేంజర్ ఎక్కడుందో చూసి, ఈ దేశం ఈ విధంగా నడుస్తుంది, డేంజర్ వస్తుంది, మరి ఇక్కడ దూరం అయిపోతే వాళ్ళకి ఆశీర్వాదాలు నేను ఇవ్వలేను, ఈ కార్యాలు చేసినట్లయితే వాళ్ళు నేను కాపాడలేను, శత్రువులు వస్తారు అని ముందుగానే హెచ్చరికిస్తాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తాడు. కానీ అది వాటిని అన్నిటిని కూడా మొండికేసినట్లయితే 70 సంవత్సరాలు బబులోనికి వెళ్ళాలి. అర్థమవుతుందండి. మరి 400 సంవత్సరాలు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. సో దేవుడు నడిపించే విధానం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన మనకు తెలపకోకుండా, హెచ్చరించుకోకుండా ఎప్పుడు కూడా మనకి శిక్ష అనేది విధించడు. అది మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడాను మేము ప్రత్యేకమైన జనాంగము, యెహోవా దేవుని, జీవము గల దేవుణ్ణి పూజించే వాళ్ళమని వాళ్ళ ప్రత్యేకమైన ఐడెంటిటీ, ఆ గుర్తింపు మెయింటైన్ చేసుకున్నంత కాలము దేవుడు వాళ్ళని సంరక్షిస్తూనే ఉంటారు. యెషయా గ్రంథంలో కదా, ఇర్మియా గ్రంథంలోన కోడి తన రెక్కల క్రింద దాచుకున్నట్లు అట్లా దేవుడు కాపాడాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడాను పెద్ద పెద్ద బలమైన వాళ్ళు, మహా గొప్ప యుద్ధ వీరులు, యుద్ధ సైన్యం బలంగా ఉంది. వీళ్ళు మాత్రం చిన్న దేశం అయినప్పటికీ దేవుడు వారిని కాపాడుకుంటూ వచ్చాడు. ఇంకా మనం ముందుకొచ్చినట్లయితే ఎప్పుడు కూడాను యెహోషువ 23వ అధ్యాయం 6 నుంచి 8 వరకు మనం చూసినట్లయితే ఐడోలేట్రీ, విగ్రహారాధన యెహోవాకు హేయము. ఆ విగ్రహారాధన చేసినప్పుడు నార్త్ ఈస్ట్ ఆ టైంలో, ఏన్షియంట్ నియర్ ఈస్ట్లో, ఆ కాలాల్లో, ఆ దేశంలో విగ్రహారాధన చేస్తున్నామంటే వాళ్ళ దేవుడు, వాళ్ళ ప్రజెన్స్ అక్కడ ఉన్నదంటే ఆ దేవుడు వాళ్ళని కాపాడుతున్నట్టు. ఇక్కడేమన్నాడంటే, మీకు విగ్రహం లేదు, నేనే దేవుణ్ణి, నా సన్నిధి మీ మధ్య నుండినట్లుగా మీరు నాకు ఒక గుడారమును ఏర్పాటు చేయబడిన. ఆ విధంగా మరి దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక అపాయం వస్తుందో కానానీయులు వచ్చి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, అసీరియులు వచ్చి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఏంటని వాళ్ళు తెలుసుకున్నట్లయితే వాళ్ళు సబ్బాతుని పాటించట్లేదు, పేదవాళ్ళని విధవరాళ్ళని సరిగ్గా చూడట్లేదు, తర్వాత విగ్రహారాధనలో పాల్గొంటున్నారు, న్యాయమైన వ్యాపారం చేయట్లేదు. ఈ కార్యక్రమాల వల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా శోధనలు వచ్చాయి. మరి శత్రువులు బలపడి వాళ్ళ మీదకి దండెత్తి వచ్చినట్లుగా ఎన్నో సందర్భాల్లో కానానీయులు వచ్చి ఇశ్రాయేలుని పెరక్కోకుండా ఎంత ఘోరంగా వాళ్ళు పంటల నాశనం చేసి, మనుషుల్ని చంపేసేసి బానిసలుగా తీసుకెళ్ళి ఎన్నోసార్లు చేశారు. ఈ విధంగా ఎన్నోసార్లు దేవుడు కూడాను హెచ్చరిక ఇచ్చి నైతిక విలువలు కూలిపోకుండా ఉండటానికి ఈ కార్యాలు చేశారు. వాళ్ళు మాత్రం దేవుణ్ణి అంత ఎక్కువగా నమ్మలేదు. అందుకోసం శోధనలు ఎక్కువగా వచ్చాయి. అంటే దేవుడు ఇన్ని నియమాలు పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళ దాటిపోవటం వల్ల వాళ్ళు దాని ఫలితాన్ని, అజాగ్రత్త, వాళ్ళ జీవితంలో చూడాల్సి వచ్చింది. అయితే హైమవతి గారు, మరి దేవుడిలో ఏ పక్షపాతం లేదని ఎప్పుడు అనుకుంటాం. పక్షపాతం లేదు. మరి పాపం చేసిన వారు తనవారైనా పరాయివారైనా ఎవరైనా ఆయన దగ్గర నుంచి పొందేదేమి అంటారు? మంచి ప్రశ్న. ఏంటంటే పాపం చేసినటువంటి వారు తనవారైనా ఎవరైనా సరే ఆయన యొక్క ఉగ్రతకు బలవ్వాల్సిందే. ఇప్పుడు మనకి యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 14-15 వచనాల్లో, ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిటిని ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒకటైనా తప్పి ఉండలేదు. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారం మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా అవన్నీ మిమ్మల్ని నశింపచేయ వరకు యెహోవా మీ మీద కీడంతయు రాజును. ఎప్పుడు మనం వినకపోతే. అందుకని లేవియాకాండం 20వ అధ్యాయంలో కూడా ఉంది మనకి, మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా ఉంది. మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్లయితే దీవెనలు 1-14 వరకు, ఆయన మాటకు విధేయత చూపించకపోయినట్లయితే చూపిస్తే శాపాలన్నీ మన మీదకి వస్తాయి. ఇప్పుడు దేవుడు 2 కోణాలు, మనం 2 రకాలుగా ఆయన బోధ మనకు ఉంటుంది. దేవుడు ఏంటంటేనండి, దేవుడు ఓర్పు గలవాడు, ఓర్పు ఎక్కువగా ఉంటుంది ఆయనకి. మరి దయగలిగినటువంటి దేవుడు, కరుణాస్వరూపి అయినటువంటి ఆయన అని చెప్పుకుంటున్నాము. ఎంతటి పాపినైనా క్షమిస్తాడని చెప్పుకుంటున్నాము. ఇంకొక రకంగా చూస్తే దేవుని యొక్క ఉగ్రత, ఆయన కోపం,
రోషం గల దేవుడు. మీరు ఎరుగుదురు కదా దేవుని యొక్క ఉగ్రత ఏంటంటే, మరి దేవుడు చెప్పాడు, మరి మీరు అందరూ అనొచ్చు దేవుడు ఓర్పు గలవాడు, మరి దయగలిగిన దేవుడు, శాంతమూర్తి అంటున్నారు, మరి దేవునికి కూడా కోపం వస్తుందా అని మీరు అనవచ్చు. అవును, తప్పకుండా ఎందుకు రాదు, దేవునికి కోపం కూడా వస్తుందంటే నీతికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు మనుషులు, దేవుడు చెప్పాడు కదా, చెప్పకుండా ఆయన ఎవరి మీద కోపడ్డాడు కదా, నీతికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు దేవుడికి తప్పకుండా కోపం వస్తుంది. ఆయన ఏంటి, నీతిగల న్యాయాధిపతి, ఆయన నిలబడతాడు. దేవుని ఉగ్రతను మీరు తట్టుకోలేరు. ఆయనకి ఉగ్రత వచ్చినప్పుడు ఎవరిని తట్టుకోలేము. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన ఏంటంటే ఎవరైనా పాపం చేసినప్పుడు, తన బిడ్డలైనా సరే వేరే వాళ్ళైనా ఎవరైనా సరే పాపం చేస్తే ఆయన తట్టుకోలేడు. దానికి అన్యాయమే కాబట్టి ఎవరికైనా ఒకటే, తన వాళ్ళైనా లేకపోతే మరి అని లేదు, లేకపోతే వేరే వాళ్ళని లేదు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నీతి రమ్మంటూ పిలుస్తున్నాడు. ఆయన దానికి వ్యతిరేకంగా వెళ్తే ఆయనకి ఉగ్రతకి ఆయన ఉగ్రతకి గురి కావాల్సిందే. ఎవరైనా సరే ఆయన ఉగ్రతకి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత అయితే ఆయన మరి నీతి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, అంతే రీతిగా ఉగ్రతకు కూడా ఆయన గురవుతూ ఉంటాము. చిన్న విరామం తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరిలోకి వెళ్దాం. దేవుడు నమ్మదగిన వాడని చదువుతున్నాం. ఈ చివరిలో ఇంకా ఏ వాగ్దానం ఉందో ఒకసారి చూద్దాం. డాక్టర్ గారు, యెహోషువ వాళ్ళందరికీ ఇచ్చిన సూచనలు, జీవిత విధానాలు, కొన్ని పరిమితులు అవన్నీ చెప్పిస్తున్నాడు. అందులో దేవుని హత్తుకొని ఉండటం, ఈ భావం గురించి మాకు కొంచెం చెప్పండి. ఇంగ్లీష్లో క్లింగ్ టు ద లార్డ్ అని ఉంది, తెలుగులో ఈ మాట హత్తుకొని ఉండటం అనేది ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడాను దేవుని ఉగ్రత లేకోకుండా దేవునిలో నిమగ్నులై ఉండి, దేవునికి అంటుకట్టుబడి ఉండి దేవునితో ఉంటే, ముఖ్యంగా ఆయన ఇచ్చిన కవనెంట్ ఒడంబడిక నిబంధన ప్రకారం ఉంటే చాలా జాగ్రత్తగా ఆశీర్వదించబడతారు. అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఒకటే కాదు, మెయిన్ ప్రొటెక్షన్ ఆ రోజుల్లో కాపుదల, వేరే శత్రువులు రాకుండా ఉండటానికి. అవన్నీ కాకోకుండా ఆరోగ్యము, కలిసి రావటము, ఎన్నో ఆశీర్వాదాలు చెప్పుకోవచ్చును. కానీ ఇశ్రాయేలీలు వాళ్ళు ఎంత తొందరగా మారిపోతారంటే, చిన్నదానికి కూడాను విగ్రహారాధనకి లొంగిపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ దీని గురించి రాస్తూ గ్రంథకర్త క్లీవ్ అండ్ టు లీవ్ అంటే పాప జీవితాన్ని వదిలిపెట్టి, విగ్రహారాధనను వదిలిపెట్టి, మరి ఆదామవ్వ ఏమన్నారంటే, నీ తల్లిని నీ తండ్రిని వదిలిపెట్టి మీరు నీ భార్య నువ్వు హత్తుకొందు. ఆ మాట ఇక్కడ ఉపయోగించాడు. యెహోషువ చెప్పాడంటే, మీరు దేవుణ్ణి హత్తుకొనుడి, ఎప్పుడు హత్తుకొని ఉండండి, వదిలిపెట్టి వెళ్ళదు. అయస్కాంతం ఇనుముకి ఏ విధంగా హత్తుకొని ఉంటుందో ఆ విధంగా ఉండమని చెప్పినారు. అంతేకాకుండా మరి ఇంకా రూతు 1:11 నయోమి, నా జీవితం కాదు, నేను యవనరాల్ని, నాకు పెళ్ళవచ్చు, నాకు పిల్లలు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, కానీ అది కాదు ముఖ్యం, నేను సంఘాన్ని చూసుకున్నట్లయితే. రూత్, నయోమి అంటే అత్తగారు, మరి స్త్రీ ఒక సంఘానికి గుర్తుగా ఉంది. నేను సంఘం ఒక సేవ చేసినట్లయితే నాకు తిరిగి ఆశీర్వాదాలు వస్తాయి. ఆ ముసలమ్మను పట్టుకొనే వెళ్ళింది, నీ దేవుడే నా దేవుడు అంటూ వెళ్ళింది. కానీ అక్కడ దేవుడు ఆ విశ్వాసాన్ని గౌరవించి, ఆ నమ్మకాన్ని గౌరవించి గొప్ప గొప్ప మనిషిగా చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడాను మనము ఈ యొక్క ఆ సంఘాన్ని పట్టుకొని చిన్న కార్యమైనా చేసినట్లయితే, ఆ నమ్మకాన్ని చూపించినప్పుడు దేవుడు మన కుటుంబాన్ని, మన జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా మారుస్తాడు. యెహోషువ గ్రంథం 23:11 చదవగలరా? యెహోషువ గ్రంథం 23:11 కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అదేనండి, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రేమించుకుంటారు. భార్య భర్తను ప్రేమించదు, భర్త భార్యను ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ప్రేమింపవలను. ఈ మాట ప్రేమింపవలను అనేది కంటిన్యూలీ కీపింగ్ ద హోలీ రిలేషన్షిప్ విత్ యువర్ క్రియేటర్ గాడ్. నేను సృష్టించిన దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడాను పవిత్రమైన బంధం కొనసాగిస్తూనే ఉండాలి. ఇది సెక్షువల్ ఇంటిమెసీ కాదు, ఇది పరిశుద్ధమైనది అన్నమాట, ఇది పవిత్రమైనది. హెబ్రీ భాషలో ఏమన్నా అహవా, AHABA అహవా అంటే మానవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ, ఇంక ఏమీ కల్ముషం లేకోకుండా సంపూర్ణంగా ప్రేమించడం. ఆ ప్రేమ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడాను మన మయమర్చి ఉండడు.
దేవుడు ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడు. నేను మిమ్మల్ని కొనుక్కొని ఉన్నాను, నేను మీ కొరకు అన్నీ చేస్తున్నాను, మీరు మాత్రం నాతో ఉండండి అని. ఈ యొక్క దేవుడిచ్చిన దాంట్లో ఇంటిమేట్ పర్సనల్ రిలేషన్షిప్. దేవుడు మన దగ్గర నుంచి కోరేది అది ఒక్కటేనండి. మన ధనధాన్యాలు కాదు, మన పలుకుబడి కాదు, మన దగ్గర నుంచి కోరేది ఏంటంటే నువ్వు నాతో వ్యక్తి. వేరే మతాలతో ఏంటంటే ఆ దేవుడిని సంతోషపెట్టాలి, ఆ దేవుడిని తరచుగా జ్ఞాపకం ఉంచుకోవాలా, ఆ దేవుడికి బలి అర్పణలు చెల్లించాలా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలా, రకరకాలు. ఈ దేవుడితో మాత్రము ప్రేమ సంబంధం కలిగి ఉండాలి. హీ ఈజ్ లుకింగ్ ఫర్ పర్సనల్ రిలేషన్షిప్. ఆ ప్రేమ సంబంధం కలిగి ఉన్నప్పుడు మనము ఆయన ప్రజలై ఉంటాము. నేను కాదు జీవించేది, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని చెప్పుకోగలుగుతాము. బాగుందండి. హైమవతి గారు, దేవుడు నమ్మదగిన వాడు అన్ని విషయాలు ఇంకా తెలుసుకోవడానికి ఏముంటే చెప్పండి. అవునండి, దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన చెప్పినటువంటి దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడండి. మనకి ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు చెప్పాడు 14:9-10 కూడా మనము దేవుని యొక్క మరి సాతాను ముద్ర వేయించుకున్నట్లయితే మనకి ఎటువంటి శిక్ష రాబోతుందో కూడా చూపించాడు. ఆల్రెడీ మన పాత నిబంధన గ్రంథంలో తనవాడైనప్పటికీ కూడా ఆకాన్ని దేవుడు ఏ విధంగా ఆయన వదలలేదు కదా, అట్లాగే మరి దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా చేసేటువంటి వాడు, న్యాయకర్త. ఆయన న్యాయం చేసేటువంటి దేవుడు. మరి ప్రేమస్వరూపి, మరి న్యాయం, రెండు కూడా ఆయనలో ఉన్నాయి, రెండు ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఇశ్రాయేల్ అరణ్య సంచారంలో కూడా మనం చూసుకున్నప్పుడు సనిగినప్పుడు సంఖ్యాకాండం 11-13 మనం చూస్తున్నాం వాళ్ళందరూ అరణ్యంలో సంహరించబడ్డారు. కాబట్టి దేవుని విషయంలో మనం సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. మనం ఇంకా ఏంటంటే ఆ పాపానికి దూరంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధతను ధరించుకున్నట్లయితే దేవుని యొక్క దీవెనలు మన మీదకి వస్తాయి ఖచ్చితంగా. మనం అట్టి రీతిగా జీవించాలనేదే దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాలు ఏంటంటే ఆయన లైఫ్ గివర్. మనకి ఆయనే మన జీవాన్ని, ఆయన జీవాధిపతి, మరి మనకి జీవాన్ని అనుగ్రహించిన వాడు ఆయనే. మనం ఈరోజు జీవిస్తున్నామంటే మనం ఎన్ని పాపాలు చేస్తున్నా దేవుని వద్దకు వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపడి క్షమించమని అడిగినప్పుడు ఎంత నమ్మదగిన వాడండి, తప్పక క్షమిస్తాడు. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన మనకు క్షమించి ఆయన దగ్గరికి మనం చేర్చుకుంటాడు. మనం సార్ చెప్పినట్లుగానే ఆయనతో నివసించాలని ఆయన కోరుతాడండి. తప్పకుండా అవన్నీ విడిచిపెట్టి ఆయనతో నివసించడానికి మనం ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఉండి మనం నడిపిస్తాడు. డాక్టర్ గారు, ప్రేక్షకులు ఎవరైనా నమ్మకపోయినట్లయితే దేవుని పూర్తిగా నమ్ముకునే భాగ్యం కలుగులాగానే దీవించండి. ఘనమైన యెహోవా, ఈ యొక్క పాఠంలో మేము నీతో మంచి స్నేహం చేయాలని, నీతో కలిసి ఉండాలని, నీ దీవెనలకు యోగ్యత మాకు దయచేయమని కోరుచున్నాము. మేము ఒక్కొక్కసారి అపనమ్మకముగా ఉండి, అవిశ్వాసులుగా ఉండి, మీరు చూపించిన ప్రేమను గ్రహింపకోకుండా మొద్దుబారి ఉన్నట్లయితే మా యొక్క మనస్సాక్షిని గద్దెంప చేసి నీ ప్రేమలో బలపరచమని, మా ప్రేక్షకులందరినీ దీవించి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా విలువైన పాఠం అండి. దేవుడు ఎంత నమ్మదగిన వాడు ఆ యెహోషువ గ్రంథం ద్వారా చాలా చక్కగా వివరించి చెప్పారు. ఎంత సమయాన్ని మాకు ఇచ్చి పాఠాన్ని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చి నెరవేరుస్తాడు. మనం ఈరోజు ఆయన ఎందు నమ్మకం కలిగి ఉన్నామంటే అది కూడా ఆయన ఆత్మ వలనే. కాబట్టి ఆ నమ్మకాన్ని దినదినము అభివృద్ధి చెందించుకోవటానికి ఈ పాఠాలు మనకి ఎంతో ఉపకారంగా ఉంటున్నాయి. ఈ పాఠాలను మీరు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, దినదినము ధ్యానం చేస్తూ ఆయన నమ్మకంలో ఎదగటం అనేది చాలా అవసరం. ఎందుకంటే నేడే రక్షణ దినం. ఈ రోజే మనం ఎంపిక చేసుకోవాలి. ఆ ఎంపికను బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. దాని గురించి వచ్చే పాఠంలో వివరంగా తెలుసుకుందాం. అంతవరకు క్రీస్తు నామములో శుభములు.